హలో అండి. మనం హ్యాండ్స్ పర్ఫెక్ట్‌గా కట్ చేసినప్పటికీ, అదే విధంగా లోతు కరెక్ట్‌గా తీసినా గూడా ఇంకా చంక భాగంలో ముడతలొస్తున్నాయని చెప్తున్నారు. సో, ఇంకా కూడా చంక భాగంలో ముడతలొస్తున్నాయనంటే మనం ఇంకెక్కడ మిస్టేక్ చేస్తున్నాము? ఆ మిస్టేక్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా ఇదొచ్చేసి మనకి హ్యాండ్స్, ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతో నేను పేపర్ పైన కట్ చేసినాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతోని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. అదే విధంగా మనకి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది చూద్దాం. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క నెక్ పార్ట్ కదా. ఈ నెక్ యొక్క కింది భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ మనకు కావాల్సింది 100లో 99 మెంబర్స్ కుట్టించుకునేది క్రాస్ కట్ బ్లౌజ్. సో క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఈ కార్నర్ ఉంది చూడండి, ఈ కార్నర్ వచ్చేసి ఇక్కడ బొద్దు పార్ట్ దగ్గర పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా క్రాస్లో పెట్టేసుకుంటే మనకి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇది పెట్టుకోవడం కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా సెట్ అయితేనే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా సెట్ అవుతుంది. చంక భాగంలో ముడతలు రాకుండా ఉండడానికి ఇది కూడా ఒక కారణం. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతోనే మనం వెనకాల పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా, ఇది పేపర్ కానీ సేమ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసినాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అంటే, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 7 ఇంచులు ఉంది. 7 ఇంచులకి ఇలా క్రాస్లో పెట్టుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. 7 ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత దీనికంటే ఒక 1/2 ఇంచు పైకే తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని చేసినప్పుడు ఖర్చు కోసం లోపలికి వస్తుంది కదా, అందుకోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ తీసుకున్న తర్వాత మూల దగ్గర నుండి 1.5 ఇంచ్కి మార్కింగ్ తీసేసుకోండి. 1.5 ఇంచ్ మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్కి 1/2 ఇంచు తీసేసుకోవాలి. 1/2 ఇంచు తీసుకొని ఇక్కడ భుజం దగ్గర ఏం డిస్టర్బ్ చేయకుండా ఇలా క్రాస్లో కలిపేసుకోండి. లైన్ అనేది లైన్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో రౌండ్గా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్. ఇటు సైడ్కి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది. ఒకవేళ ఈ విధంగా తీసుకోలేదనుకోండి, మీకు నెక్ అనేది గుంజినట్టుగా వీ షేప్ లాగా అలా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి చంక భాగం. ఇక్కడ మనకి చంక భాగం ఆల్రెడీ మనం వెనకాల పార్ట్లో కట్ చేసినాం కదా, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనము ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి ఫిట్టింగ్ లైన్ అవునా, ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఫస్ట్ 1 ఇంచ్కి మార్కింగ్ తీసేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉంది, 2.2 ఇంచులు ఉంది. సేమ్ అదే 2.2 ఇంచులు ఇటు సైడ్ కూడా తీసేసుకోండి. 2.2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మూలలాగా వచ్చేసింది కదా, ఈ మూల దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోండి. నెక్ సైడ్ 1/2 ఇంచ్ తీసేసుకొని సేమ్ భుజం దగ్గర ఏం కదలపకుండా ఈ 1/2 ఇంచ్ని కలిపేస్తూ లైన్ మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, వెనకాల బ్లౌజ్ది ఇక్కడ వరకు ఉంది. ఫ్రంట్ సైడ్కి లోతు అనేది 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఇక్కడ లోపలికి 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. సో ఇప్పుడు ఈ పాయింట్ వరకు వచ్చేసింది కదా, ఈ పాయింట్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ లైన్ పింక్ లైన్ మీకు కనబడుతుంది కదా, ఇప్పుడు ఈ గీత వచ్చేసి ఈ పింక్ లైన్ను కలుపుకుంటూ పైన భుజం దగ్గరికి కలిసిపోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి అస్సలే రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో మనం ఇక్కడ ఈ విధంగా తీసేసుకున్నప్పుడు అదేవిధంగా ఫ్రంట్ సైడ్లో ఇంకేమేమి చేంజెస్ చేయాలి, ఇంకెక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా, ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే పైకి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. మరి నా సైజు డిఫరెంట్గా ఉంది కదా, ఎంత తీసుకోమంటారు అంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఈ విధంగా 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోండి. అంటే లాస్ట్ హుక్స్ లాస్ట్ కాజా దగ్గర చెక్ చేసుకోండి. అక్కడ నాకు 30 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోండి. 30 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అంటే 30 ఇంచ్ తీసేసుకోండి. ఓకే, ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టీ వస్తుంది కదా, ఇక్కడ నుండి ఏ సైజు బ్లౌజ్ అయినా కానీ ఫస్ట్ 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి, ఏ సైజ్ అయినా. నెక్స్ట్ నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోండి. నడుము కొలత 25 కంటే తక్కువ ఉందనుకోండి 2 ఇంచులు తీసుకోండి. లేదు 26 నుండి 30 మధ్యలో ఉందనుకోండి 2.5. 30 కంటే ఎక్కువ ఉందనుకోండి 1/3. 30 కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉందనుకోండి 3 ఇంచులు తీసుకున్నా ఏం కాదు. ఇక్కడ నాకు నడుము కొలత 28 ఇంచులు ఉంది కాబట్టి నేను 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఇది మెయిన్ డాట్ పొడుగు, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి.
సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ అన్నట్టు. నెక్స్ట్ ఇటు హుక్స్ కాజా పట్టీ సైడు ఇక్కడ ఈ 2 ఇంచుల లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచు మార్కింగ్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకొందరు ఏమంటున్నారు అంటే అక్కే ఆ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు. సో ఆ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నెక్ సైడ్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెంచుకోండి. మరి ఇక్కడ కూడా పెంచాలంటే ఇక్కడ పెంచొద్దు, ఇలా క్రాస్లో తీసేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డాట్ అనేది లోపలికి ఎక్కువ క్లాత్ పోవడం వల్ల మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. ఇక్కడ ఏం చేంజ్ చేయకుండా ఈ విధంగా కొంచెం క్రాస్లో తీసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి, బ్లౌజ్ అంతా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి షోల్డర్ జారకుండా ఉండాలి అంటే వెనకాల భాగంకి ఏ విధంగా అయితే క్రాస్లో కట్ చేస్తామో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇదే విధంగా క్రాస్లో కట్ చేసేసుకోవాలి. ఒకవేళ కట్టింగ్లో మర్చిపోయినా కూడా స్టిచ్చింగ్లో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కదా, హ్యాండ్స్కి లోతు తీయడం వల్ల 50% ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో కూడా ముడతలు తీయడం వల్ల ఇంకో 50% అంటే కంప్లీట్గా 100% మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఏమేమి మిస్టేక్ చేయకుండా ఉండాలి అనేది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మీకు డాట్స్ ఏ విధంగా కుట్టాలి, కింద పెద్ద పట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకైతే ఆల్రెడీ తెలుసు. లేదు అంటే మన ఛానల్లో వీడియోస్ని ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా కొత్త చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిన యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.